ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 31 నుంచి 39వ వచనం చూసుకున్నప్పుడు, గిలాదు వాడైన బర్జిల్లయు రోగెలీము నుంచి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటిన. అయితే అతనికి 80 సంవత్సరాల వయసు కలిగి బహు ముసలివాడై ఉన్నాడు. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక దావీదు రాజు మహనీయంలో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించి వచ్చినట్లుగా చూస్తున్నాం. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదును, నీవు నాతో కూడా నది దాటవలనని దావీదు గారు బర్జిల్లతో సెలవిచ్చినప్పుడు, నేను ఇంకెన్ని దినములు బ్రతకబోతును, ఇప్పటికీ 80 ఏండ్లు గలవాడిని కాబట్టి నేను ఇంటికి వెళ్ళుటకు నాకు ఆజ్ఞాపించము, నీకు భారముగా ఉండటం నాకు ఇష్టం లేదు. అయితే నీతో పాటు కింహాము వచ్చుటకు సెలవిమ్మనగా అతడు రావచ్చునని సెలవిచ్చి, అతడు నీవు కోరినదంతే అతని పట్ల చేసేదని దావీదు గారు సెలవిచ్చినట్లు చూస్తాం. ఆ విధంగా రాజును జనులందరూ రద్దీ అవతలకు రాగా రాజు బర్జిల్లను ముద్దు పెట్టుకుని దీవించినట్లు అతడు తన స్వస్థలములకు వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.